ప్రెసిడెంట్ అవడం విజయప్రకాష్ రాజు మాయావతి మీరు రేట్ చేసిన పాయింట్ నేను చెప్తాను. నేను ప్రకాష్ రాజుకి అభిమానం, మోహన్ బాబు గారు ఆ వాదానికి చెప్తున్నా. ఇదే ప్రకాష్ బాబు బీజేపీ జాతీయవాదం కాదురా, ఇదే విను, అడిగిన దానికి నేను సమాధానం చెప్పేది. ఇదే ప్రకాష్ రాజు బెంగాల్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లో ఇక్కడ పుట్టిన వాళ్ళుగా ఉన్నవాళ్లే ఇక్కడ వాళ్ళు, లేని వాళ్ళంతా అవుట్ సైడర్స్ అని ఉంది. అన్నప్పుడు ఇదే ప్రకాష్ రాజు సమర్థించాడు ఆ మాటని. అప్పుడు మరి అది లోకల్ అన్నప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళే సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నేను అనేది మొత్తం సినిమా ఫీల్డ్ అనే దానికి ఎందుకు వేరే ఉన్నాయి చెప్పండి, అందరూ ఒకటే ఉంటారు కదా. ఎందుకు తమిళనాడు మోడీ ఎందుకు వారణాసి నుంచి పోటీ చేశారు? వారణాసి ప్రైమ్ మినిస్టర్ గుజరాత్ ఆయన ఎందుకు వారణాసి? మీరు రాసి నేను అడుగుతున్నా, ఇప్పుడు తెలంగాణకు తెలుగు కాకుండా మరో ముఖ్యమంత్రిని మీరు అంగీకరిస్తారా చెప్పండి? భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తారా? భారతీయ జనతా పార్టీ అంగీకరించింది. తెలుగువాడే, తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడే మీరు అంగీకరిస్తారా? వేరే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రంలో గుజరాతీలు వినండి, అడిగిన దానికి గుజరాతీలు, రాజస్థాన్ మిగతా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఆర్థిక అంగీకరిస్తారా? మీరు అంగీకరిస్తారా? మేము అంగీకరించాం. అంగీకరించాం చెప్పు. ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తున్న రైతుల్ని జీపులతో తొక్కిచ్చేసిన రాష్ట్రం ఏంటది? నాకు గుర్తురాట్లా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ రాష్ట్రంలో పుట్టాడు తెలుసా? ఉత్తరాఖండ్. ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచింది 5 సార్లు. యూపీ ఎక్కడ? ప్రకాష్ రాజ్ బోడిగుండుకి మోకాలకి మీరు బల్ల కొట్టారు కదా, నేను కొడతా. ఉమాభారత్ ఉత్తరప్రదేశ్ నుంచి బోలెట్ సార్లు ఎంపీ అయింది. మధ్యప్రదేశ్ సీఎం ఎలా చేశారు అంటే మీకు నచ్చినట్టు మీరు మార్చుకుంటారా? జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ యూపీ నుంచి ఎందుకు అయ్యాడు? బంగారు లక్ష్మణ్ ఇక్కడ పుట్టాడు, రాజస్థాన్ ఎంపీ ఎందుకయ్యాడు ఎంపీ? అంటే మీకు రాజ్యం ఒకటా? 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 పాలసీ, 1 నేషన్ 1 ట్యాక్స్. ఒక చోట పుట్టినాడు, ఒక చోట ఉండదు. తెలుగువాడికి తెలుగువాడు ఉండాలంటే మీకెందుకు అంత ఆవేశం? ఎందుకు ఉత్తరాఖండ్ వాడు ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యాడు? ఉత్తరాఖండ్ వాడు ఎందుకు ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యాడు? ఉత్తరాఖండ్ వాడు యూపీకి ఎందుకు సీఎం అయ్యాడు? ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్. ఉత్తరాఖండ్ వాడు యూపీకి ఎందుకు సీఎం అయ్యాడు? మూర్తి, ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్. ఆర్టీసీ యూనివర్సల్, ఆర్గనైజేషన్స్ ఆర్ రీజనల్. అది తెలుసుకోండి. నా మాటేనండి. నేను మోహన్ బాబు గారు అంటే ఇష్టపడే వ్యక్తిని. మోహన్ బాబు గారికి నేనంటే ఇష్టం. నా మాట వినండి. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను తెలుసా? వినండి చిట్టి గారు, వినండి చిట్టి గారు. నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను తెలుసా? ఈ ఎలక్షన్ గురించి మాట్లాడట్లా.